నమస్కారం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు భారతీ తీర్థ పురస్కార గ్రహీత, ఆర్ష విద్యా తపస్వి, తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గురువు గారు మనతో ఉన్నారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. చాలా చాలా సంతోషం గురుగారు. నిజంగా అంటే స్వయంగా ఆదిశంకరాచార్యులు వారితో నేను ఇంటర్వ్యూ చేస్తున్న అనుభూతి నాకైతే. సో ఇది మహానుభావులు వారు. నిజంగా చాలా మందికి కలిగిన అనుభూతి. నిజంగా నా అదృష్టం ఈరోజు మీ ఇంటర్వ్యూ నాకు దొరకడం అనేది. చాలా సంతోషం గురువుగారు. అయితే గురువుగారు, సనాతన ధర్మాన్ని రక్షించడానికి ప్రస్తుతం ఇప్పుడు ఉన్న కాలంలో హిందూ ధర్మానికి ఎలాంటి చిన్న ఇబ్బంది అనిపించినా ముందుండేది మీరు కదా. అయితే గురువుగా చాలా సందేహాలు, ఎన్నెన్నో సందేహాలు, మన హిందువులకి ఎన్నెన్నో సందేహాలు, ముఖ్యంగా దేవాలయాలకు సంబంధించిన సందేహాలన్నీ ఇన్ని కాదు. సో మొదటిగా నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్న ప్రశ్న ఏంటంటే, శ్రీశైల మహాక్షేత్రం, అక్కడ శిఖర దర్శనం కనుక చేసుకుంటే పునర్జన్మ ఉండదు అనేది చెప్తూ ఉంటారు కదా. దీనికి ఏమైనా నిజంగా పురాతన ఆధారాలు ఏమైనా ఉన్నాయంటారా? శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మన విద్యతే ఒకటి. తర్వాత ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు యోగ తారావళి అని రాశారమ్మ. ఆయన యోగ తారావళి రాసినప్పుడు ఈ శ్రీశైల క్షేత్రములో నేను ఇక్కడే ఈ అద్భుతమైనటువంటి పుట్టలు నేను కూర్చున్న దగ్గర వచ్చి లతలు దానికి అల్లుకుపోయి ఈ ప్రదేశంలోనే నేను సమాధిలోకి వెళ్ళిపోతే ఇంతకంటే ఇంకొక ముక్తి ఉందా, ఈ ప్రపంచంలో ఇంతకు మించినటువంటి ముక్తినివ్వగలిగేటటువంటి ధామం ఉందా అని వేడుకున్నారు. ఆ శ్రీశైల శిఖరము అనేది ఎందుకు అసలు ఇది తెలియాలి కదా ముందు. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. కొంత మనకి అద్భుతంగా స్కాంద పురాణాంతర్గతంగా ఈ శ్రీశైలము యొక్క శ్రీశైల ఖండము అనే ఒక గ్రంథం ఉంది. ఆ శ్రీశైల ఖండంలో ప్రత్యేకంగా దీని గురించినటువంటి ప్రస్తావన ఉంది. ఎలా అయితే కాశీ ఖండము అట్లా చెప్పుకుంటామో, భీమఖండము అంటామో, అట్లా శ్రీశైల ఖండం ఉంది. ఈ శ్రీశైల ఖండము ఈ మధ్యకాలంలోనే అనుకుంటా అక్కడ ఒక ఈవో రామకృష్ణ గారని, ఆయనకి అక్కడ ఉండేటటువంటి పీఠములో అక్కడ స్కాంద పురాణాంతర్గతమైన శ్రీశైల ఖండం దొరికితే దాన్ని మొత్తము తీయించి రివైవ్ చేసి మొత్తము పుస్తకం ఫార్మాట్లోకి తెచ్చారు. ఇప్పుడు స్లోగా కొంతకాలంలో అది అవైలబుల్లో కూడా అయిపోతుంది శ్రీశైల ఖండం. లేదా చాలా మటుకు జీర్ణం అయిపోయింది, కష్టపడి సంపాదించి చేశారు. ఆ శ్రీశైల ఖండములో ప్రత్యేకంగా చెప్పబడిందమ్మా, ఆ శిఖరాన్ని దర్శించినంత మాత్రానే అద్భుతంగా పరిపూర్ణమైనటువంటి ఈ జీవితానికి సంబంధించినటువంటి ఈ శరీరంతో మనం పడేటటువంటివి పాటలన్నీ కూడా పోయి శాశ్వతమైన బ్రహ్మానంద ముక్తి మనకి లభిస్తుంది. ఇది చక్కగా వర్ణించబడింది. అయితే దర్శించుకునే విధానం అంటూ ఏమైనా ఉంటుందంటారా? ఫస్ట్ శిఖర దర్శనం చేయాలా, ఆలయ దర్శనం చేయాలా? సాధారణంగా శిఖర దర్శనం చేసి ఆలయానికి వెళ్తారు, లేదు ఆలయ దర్శనం చేసి కొంతమంది శిఖర దర్శనం చేయటం అనేటటువంటిది కూడా. ఏది చేశాము ముందు అనేది ఇంపార్టెంట్ కాదమ్మా. ఇక్కడ నుంచి మనం ఆ శిఖరాన్ని దర్శనం చేయగలిగామా నంది కొమ్ముల్లో ఎంచి అనేది ప్రధానం. దీనికి చాలా అంతరార్థం ఉంది. అది ఏమిటయ్యా అంటే, నంది అనేది మనం ఏమిటో నంది అదే. నంది పశువు, నేను పశువే. ఆ నంది కొమ్ముల మీద వేలు పెడతాం అంటే ఏమిటి? నందికి అహంకారం ఎక్కడ ఉంటుంది? ఎద్దుకి కొమ్ముల్లో ఉంటుంది. ఆ కొమ్ముల్లో ఉన్న అహంకారాన్ని అణచటం అంటే మనలో ఉన్న అహంకారాన్ని అణుచుకోవటం. కింద ఉండేటటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉంటాయో ఇంకొక చెయ్యి అక్కడ ఇంద్రియాల మీద వేసి ఇంద్రియ నిగ్రహణ చేస్తూ ఎవడు ఓం నమ శివాయ అని దర్శిస్తాడో వాడికి పరమేశ్వరుడు కనిపిస్తాడు. అత్యున్నత శిఖరస్థాయి అయినటువంటి పరమేశ్వరుడి యొక్క దర్శనము ఎవడు అహంకారాన్ని అణుచుకొని ఇంద్రియాలని అణుచుకొని అలా ఆ పరమాత్మ యొక్క దర్శనము యోగమునందు చేస్తాడో వాడికి సమాధి లభిస్తుంది. ఇది ప్రధానమైనటువంటి సిద్ధం. కానీ అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తున్నాం? నంది కొమ్ముల్లో ఆ శిఖరం ఎక్కడ కనిపిస్తుంది? ఓం నమ శివాయ అనట్లేదు కదా, అసలు అనలేకపోతున్నాం. ఆ విషయం కూడా నిజంగా చాలా మందికి అనాలి. భగవన్ నామము చేస్తూ ఉండాలి. శివాయ నమ ఓం అనుకున్నా చాలు. అలా చక్కగా మంత్రం చెప్పుకుంటూ ఆయన్ని దర్శించాలి. అది కూడా మనము అంతే. ఇక్కడ కూడా ఇంద్రియాలు నిగ్రహించి నాదోపాసన ఎవడు చేస్తాడో ఆ నాదోపాసన చేసేవాడికి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల ముక్తి లభిస్తుంది. 6 నెలల్లో వాడి సాధన పూర్తవుతుంది అనేది గుర్తు. అయితే ఈ శ్రీశైలము అనేది ప్రతి దానికి థియరీ ఓ దగ్గర చెప్తారు,
ప్రాక్టికల్స్ ఓ దగ్గర చెప్తారు. ఈ థియరీ మనం ఎక్కడ చేసినా సమాధి వస్తుంది, కానీ ప్రాక్టికల్గా ఒక ప్లేస్ని చూపించాలి కదా. ఎవ్రీ థియరీకి ఓ ఆ ప్రాక్టికల్ ప్రూఫ్ ఈ యోగ శాస్త్రానికి ఇచ్చేటటువంటి క్షేత్రాన్ని శ్రీశైలం అంటారు. అందుకనే శ్రీశైలానికి 8 దిక్కుల 8 ద్వారాలు ఉంటాయమ్మా. నువ్వు గమనించావంటే మనకి అద్భుతంగా త్రిపురాంతకం అయితేనేంటి, సోమశిల అయితేనేంటి, అదే జ్యోతి సిద్ధవటం అయితేనేంటి, ఏలేశ్వరం అయితేనేంటి, పుష్పగిరి చాలా అద్భుతమైన క్షేత్రం కడప దగ్గర, అలాగే ఉమామహేశ్వరం అయితేనేంటి, సిద్ధేశ్వరం అయితేనేంటి, ఇలా చక్కగా 8 దిక్కులుగా 8 ద్వారాలు ఉంటాయి శ్రీశైలానికి రావడానికి. ఆ 8 దిక్కులు అవి ఏమిటి అంటే అష్టదళ పద్మం అంటాం, మనం హృదయంలో ఉంటుంది. ఈ అష్టదళ పద్మములో హంస సంచరిస్తూ ఉంటుందమ్మా. ఎప్పుడు హంస అనేటటువంటిది సంచరిస్తుంది. అది ఏ ప్రదేశంలో ఉంటే మన ఆలోచన విధానం అలా ఉంటుంది. ఇది యోగశాస్త్రం తెలిసి రాజయోగం తెలిసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. ఆ హంస పశ్చిమంలో ఉందనుకోమ్మా, క్రీడలు ఆడాలనే కోరిక వస్తుంది. ఆ హంస ఈశాన్యంలో ఉందనుకోమ్మా, భగవంతుడు, భక్తి ఇట్లాంటివన్నీ నేను చేయాలి అని. అదే కాస్త నివృత్తి వైపు ఉందనుకోమ్మా, భయంగా ఉంటాడు మనిషి ప్రతిదానికి. లేదు సంసారంలో చాలా ఆనందాన్ని పొందాలి, అట్లా ఒక్కొక్క దిక్కులో ఉన్నప్పుడు ఒక్కొక్క ఆలోచన వస్తుంది. ఈ ఆలోచనల హంస మధ్యలో కర్ణిక ఉంటుంది. ఆ కర్ణికకి ఎప్పుడు వెళ్తే ఆ హంస అప్పుడు మోక్షం వస్తుంది. శ్రీశైలానికి కూడా 8 రకాలైనటువంటి ద్వారాలు పెట్టి ఈ 8 ద్వారాలలోకి ఏ ద్వారంలోంచి నువ్వు వెళ్ళినా పర్వాలేదు, పరమేశ్వరుడు అనేటటువంటి కర్ణిక దగ్గరికి వెళ్ళి చేరితే నీకు మోక్షం వస్తుంది. ఇది సిద్ధాంతం. కాబట్టి ఈ క్షేత్రము అష్టదళ పద్మం, మన హృదయంలో ఉన్న పద్మం, అక్కడ మధ్యలో స్వామి ఉన్నాడు. అందుకనే మనం ఏదైనా ఒక కొలత కొలుచుకోవాలనుకోమ్మా, దేన్ని తీసుకుంటాం? ఏదైనా ఒక స్టాండర్డ్ ఆబ్జెక్ట్ని తీసుకొని అక్కడి నుంచి మిగతా కొలతలన్నీ వేసుకుంటాం, అవునా? ఇప్పుడు ఈ తెలుగునాట దక్షిణాది మొత్తానికి కూడా ఏది కొలత? శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే, శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే, శ్రీశైలస్య ఉత్తర ప్రదేశే, శ్రీశైలస్య ఆగ్నేయ దిగ్భాగే అని శ్రీశైలం అనే రాటని వేసుకొని మనం కొలుచుకుంటాం ఎక్కడ ఉన్నాము అనేది. కారణం అది కర్ణిక, పుష్పానికి కర్ణిక. ఏ కర్ణికలో నేను నివసిస్తున్నాను, ఈ కర్ణిక నుంచి నేను పరమేశ్వరుడి దగ్గరికి చేరాలి, ఇది లక్ష్యం అన్నమాట. కాబట్టి అలా తీసుకొని పెడతారు. ఇంకొకటి ఏమిటయ్యా మహాత్మ్యం అంటే, అక్కడ మనకి చక్కగా అది ఒక కర్ణికా స్థానం అని చెప్పాను నేను. పువ్వులో కర్ణిక. ఈ అమ్మవారి పేరేమిటి? పైన ఎత్తు మీద ఉంటుంది, భ్రమరాంబ. భ్రమరము అంటే ఏమిటమ్మా? తుమ్మెద. తుమ్మెద ఎక్కడ వాళ్తుంది? పూల మీద వాళ్తుంది. అందులో ఉండే మకరందాన్ని తీసుకుంటుంది. ఈ స్వామి అనేటటువంటి ఆయన బ్రహ్మానందాన్ని ఆస్వాదిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా కర్ణిక కంటే పైన భ్రమరం ఉంటుంది. అందుకని అమ్మవారి క్షేత్రం కూడా ఎత్తు మీద ఉంటుంది. నేను ఆ సందేహం కూడా నాకు ఉంది గురువుగారు, నిజంగా చాలా మందికి ఉండుండదు. అవునమ్మా, అందుకని కాస్త ఎత్తు మీద ఉంటుంది. ఆ తల్లి అక్కడ శక్తి, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త. ఆ శక్తి భ్రమరం మీద ఉండి ఆ శక్తిని వచ్చినటువంటి జనాలు, భక్తులందరికీ కూడా అందిస్తూ ఉంటుందమ్మా. అందుకని ఆ అద్భుతమైనటువంటి క్షేత్రం శ్రీశైలము సామాన్యమైన క్షేత్రం కాదు. శ్రీశైలానికి వెళ్ళేవాళ్ళు కూడా ప్రార్థన ఇవాళ రేపు మర్చిపోయారు ఏం ధ్యానం చేయాలని. చేదుకో మల్లన్న మమ్మ ఆదుకో మల్లన్న అని ప్రార్థన చేస్తాం. చేదుకో మల్లన్న. చేదుకోవడం అంటే ఏంటో తెలుసా అమ్మ? పూర్వం బావుల్లో నీళ్లుంటే ఒక బకెట్ వేసి నీళ్లు చేదుకున్నాడు అంటారు. అంటే ఎక్కడో అధఃపాతాళంలో నేనున్నాను, నా అంతటా నేను పైకి రాలేను, నన్ను పైకి లాగాల్సినటువంటి బాధ్యత నీదే మల్లన్న, అంత అర్థం ఉంది. నన్ను ఆదుకో మల్లన్న, ఈ లోకంలో నేను భరించలేకపోతున్నానయ్యా. ఎటు చూసినా ఏదో సుఖం ఉన్నట్టు ఉంది, కానీ ప్రతి దాంట్లో మాకు కష్టమే కనిపిస్తోంది, ఏదో ఒక ఇబ్బంది కనిపిస్తోంది, కష్టము లేకుండా ఉండలేకపోతున్నాము. కాబట్టి ఈ కష్టాలనేవి మళ్ళీ పునరపి జననం పునరపి మరణం అనేది మళ్ళీ మాకు లేకుండా మమ్మల్ని ఒక్కసారి పైకి చేదుకోవయ్యా, మమ్మల్ని ఆదుకోవయ్యా అని ప్రార్థన చేస్తూ అక్కడికి వెళ్తాం. మీరు ఎప్పుడైనా పాతాళ గంగకి వెళ్తే ఎంత లోతుకుంది, స్వామి ఎంత ఎత్తు మీద ఉన్నాడు అనేది తెలుస్తుంది. అందుకని చేదుకోమల్లన్న మమ్మ ఆదుకోమల్లన్న అంటారు.
అద్భుతమైనటువంటి క్షేత్రం అమ్మ. వెరీ రీసెంట్గా శ్రీశైలం వెళ్ళాను గురువుగారు. సో అక్కడ శిఖర దర్శనం చేసుకునేటప్పుడు చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏంటంటే, అంటే ఒకవేళ నాకు ఇక్కడ నుంచి శిఖర దర్శనం అయితే నేను 6 నెలల్లో చనిపోతానా? ఇది ఒకటి విపరీతంగా ఉన్నటువంటి ప్రశ్న. దానికి అసలు మీరేమంటారు? ఎవరు కూడా ఇష్టపడట్లేదు. ముక్తి కావాలని ఎవరు అడగట్లా. నాకు డబ్బు కావాలి, నాకు ధనం కావాలి, నాకేవో ఆస్తులు కావాలి, సుఖాలు కావాలని మాత్రం అడుగుతున్నారు. దీనికి ముఖ్యమైనటువంటి కారణము ముక్తి అంటే ఏమిటో వాళ్ళకి తెలియకపోవటం. ముక్తి అంటే మనిషి చచ్చిపోవటం కాదమ్మా. ఈ సుఖాల కోసం కదా మనం వెంపర్లాడుతోంది. డబ్బు ఉంటే ఏదో సుఖం వస్తుంది, లేదు ఇంకొక విషయం ఉంటే ఇంకో సుఖం వస్తుంది. సుఖాల కోసం మనం వెంపర్లాడుతున్నాం. ఇప్పుడు ఒక్క విషయం చెప్పమ్మా, నేను నీకు 1,00,000 కోట్లు తెచ్చిస్తాను, నిద్రపోకుండా అనుభవించు అని నేను చెప్పాను అనుకోమ్మా, అనుభవించగలవా? నీకు కావాల్సినన్ని తినుబండారాలు తీసుకొచ్చి పెడతాను, ఆగకుండా తింటూనే ఉండు, తినగలవా? అవన్నీ కూడా క్షణికమైనటువంటి సుఖాలు, కొద్ది సమయం మాత్రమే ఉండేవి. ఇప్పుడు నువ్వు నిద్రపోయినప్పుడు నీకు 1,00,000 కోట్లున్నా వదిలిపెట్టే పడుకుంటున్నావా? అవన్నీ దగ్గర పెట్టుకొని పడుకుంటున్నావా? వదిలిపెట్టే పడుకుంటున్నావు. అన్నీ వదిలేస్తే నీకు ఎక్కువ ఆనందంగా, అంటే నిద్రలో నీకు ఎక్కువ ఆనందం ఉందా, లేదు 1,00,000 కోట్లు వచ్చినప్పుడు నువ్వు మురిసిపోయే ఆనందం గొప్పదనుకుంటున్నావా? గాఢ నిద్రలో ఉండేదే గొప్ప ఆనందం. దానినే అత్యున్నతమైనటువంటి బ్రహ్మానందం అంటే. తెలిసి ఆ ఆనందాన్ని ఎవడు పొందుతాడో వాడు బ్రహ్మానందాన్ని పొందుతాడు. తెలియకుండా అజ్ఞానంతో ఆనందాన్ని మనం అనుభవిస్తున్నాం. అర్థమైందమ్మా? సో కనెక్టెడ్గా ఉండడం వల్ల కష్టమే. అదే చక్కగా అన్నీ వదిలి సర్వము నేనే, కేవలము నా స్వరూపం ఈ బ్రహ్మానందమే అని ఎవడనుకుంటాడో అది నిజమైనటువంటి ఆనందం. సో సుఖము వేరు, ఆనందం వేరు. ముక్తి అంటే మనిషి చచ్చిపోవటం కాదమ్మా, ఆ మనిషి యొక్క చిత్తము పరమాత్మయందు అలా రమిస్తుంది అన్నమాట. 6 నెలలు అయ్యేటప్పటికీ అలా రమించి వాడిగా జీవించి ఉన్నా మనకి జీవించి ఉన్నట్టు వాడు బ్రహ్మానందం తప్ప ఇంకోటి పొందట్లేదు. సుఖం కావాలనుకుంటే పక్కనే దుఃఖం ఉంది, వెలుతురుంది అంటే చీకటి పక్కనే ఉంటుంది. ఇది మనందరికీ అనుభవమే. కానీ ఏ దుఃఖము లేనటువంటి సుఖము బ్రహ్మానందమే. అది తప్ప ఇంకా ఏది అంత ఆనందాన్ని ఇవ్వలేదు. అలాంటి బ్రహ్మానందాన్ని ఇస్తుంది తప్ప చచ్చిపోవడము, వీడి శరీరాన్ని వదిలిపెట్టేయటము ఇది కాదు ప్రధానం. ముక్తికి ఉన్నటువంటి అర్థమే వేరు, అర్థం చేసుకునేది వేరు. ఎంతో చక్కగా మా ప్రశ్నకి అంటే ఉన్న ప్రతి సందేహాన్ని నివృత్తి చేశారు గురుగారు. ఫస్ట్ అంటే చాలామందికి ఉన్నటువంటి డౌట్ క్లియర్ అయింది, నాకు కూడా చాలా క్లారిటీగా అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. నమస్కారం. సరే కదండి, మరి శ్రీశైల శిఖర దర్శనంతో ముక్తి లభిస్తుందా, దాని వెనక ఉన్నటువంటి పురాణ ఆధారాలు ఏంటి, దాంతోపాటు అసలు ముక్తి అంటే ఏంటి, ఎంతో చక్కగా మనకున్న ప్రతి సందేహాన్ని ఎంతో చక్కగా నివృత్తి చేశారు కదా గురువుగారు. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.